టాలీవుడ్ చరిత్రలోనే మొదటిసారి 2 భాగాలున్న ఒక సినిమా సింగిల్ పార్ట్గా రిలీజ్ కావడం బాహుబలి విషయంలోనే జరిగింది. 10 ఏళ్ల క్రితం వచ్చి అంతర్జాతీయ స్థాయిలో తెలుగోడి సత్తా చాటిన దర్శకుడు రాజమౌళి చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ప్రభాస్ ఇమేజ్ని వరల్డ్ వైడ్ పెంచడంతో మాహిష్మతి అనే ప్రపంచాన్ని సగటు జనాల హృదయాల్లో ప్రతిష్ఠింపజేయడంలో బాహుబలి పోషించిన పాత్ర చిన్నది కాదు. అందుకే ఎపిక్ మీద ఇంత హైప్ నెలకొంది. ప్రీమియర్లతోనే రికార్డుల వేట మొదలుపెట్టిన బాహుబలి ది ఎపిక్ ఎలా ఉందో చూద్దాం. కథపరంగా కొత్తగా చెప్పడానికి ఏం లేదు. అడవుల మధ్య కొండ జాతుల్లో పెరిగిన శివుడికి తన అసలు పేరు మహేంద్ర బాహుబలి అని, తన తండ్రి అమరేంద్ర బాహుబలి వల్లే తినను జనం దేవుడులా చూస్తున్నారని అర్థమవుతుంది. బల్లాల దేవ చేతిలో బందీగా ఉన్న తల్లి దేవసేనాని విడిపించుకొని తెచ్చేందుకు ఒంటరిగా మాహిష్మతికి వెళ్తాడు. ఈ క్రమంలోనే తన గతంతో పాటు అమరేంద్రను కట్టప్ప ఎందుకు చంపాడనే కారణం తెలుస్తుంది. పెదనాన్న అంతు చూసేందుకు బయలుదేరిన మహేంద్ర బాహుబలి చివరికి అతన్ని చంపి రాజాధికారం చేపడతాడు. బాహుబలి ఎపిక్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఎడిటింగ్ గురించి. 3 గంటల 44 నిమిషాల నిడివిలో ఏ పాయింట్ మిస్ కాకుండా రాజమౌళి చేయించిన విధానం గొప్పగా ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం ది బిగినింగ్ ఉంది. కేవలం 1:40 నిమిషాల్లో ఇంటర్వెల్ వచ్చేస్తుంది. తమన్నాతో లవ్ ట్రాక్, పచ్చ బొట్టేసిన పాట, ప్రభాస్ తమన్నాల మధ్య ప్రేమ సన్నివేశాలు పూర్తిగా కట్ చేసిన జక్కన్న వాయిస్ ఓవర్లో వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందనేది సింపుల్గా చూపించాడు. మహేంద్ర బాహుబలి తొలిసారి అంతపురానికి వచ్చిన సీన్లో కొన్ని సెకండ్లు కొత్త ఫుటేజ్ జోడించారు. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ పెద్దది. 2 గంటలకు పైగా నిడివితో దీని మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. కన్నా నిద్రించరా పాటని తీసేయడంతో యుద్ధ సన్నివేశాలను ట్రిమ్ చేయడం ద్వారా ఎక్కడో 50 నిమిషాల కోత పడింది. నాజర్ రానాల మధ్య జరిగే సంభాషణలు ట్రిమ్ చేశారు. కిచ్చ సుదీప్ క్యామియో పూర్తిగా కోతకు గురైంది. బాహుబలి బిగినింగ్లో 30 గంట తర్వాత రానా ఎంట్రీ ఉండే ఇందులో మొదటి 20 నిమిషాల్లోనే చూపించడం లాంటి కీలక మార్పులు చాలా ప్లస్ అయ్యాయి. మొదటి సగం టైం తెలియనంత వేగంగా పరుగులు పెడుతోంది. ఇప్పటిదాకా ఏ పార్ట్ చూడని ఆడియన్స్కి బాహుబలి ఎపిక్ గొప్ప ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. థియేటర్, యూట్యూబ్, ఓటీటీలో చాలాసార్లు చూసిన వాళ్ళు సైతం ఫ్రెష్గా ఫీల్ అయ్యేలా రీమాస్టరింగ్ చేసిన విధానం బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఎలాంటి మార్పులు లేవు. దండాలయ్యా ఉండాలయ్యా, ఎవడంట, ఓరోరి వీర లాంటి పాటలు ఎలాంటి కత్తిరింపు లేకుండా ఫుల్ వెర్షన్ ఉన్నాయి. క్లైమాక్స్ని యథార్థంగా ఉంచేశారు. తమన్నా అభిమానులు కొంత నిరాశకు గురికాక తప్పదు. ప్రభాస్ని అమరేంద్ర మహేంద్రగా డ్యూయల్ రోల్లో చూడడం ఫ్యాన్స్ని మరోసారి ఎమోషన్స్కి గురిచేస్తుంది. మళ్ళీ ఇలాంటి వింటేజ్ పాత్రలో డార్లింగ్ ఎప్పుడు కనిపిస్తాడనేది ఆశ కలుగుతుంది. రానాని ఇంత గొప్పగా వాడుకునే స్థాయిలో మరో దర్శకుడు దొరకాలి. బయట కనిపించడం బొద్దిగా మానేసిన అనుష్కని దేవసేనగా దర్శించుకోవడం అభిమానులకు పండగే. ఆర్టిస్టులు, సాంకేతిక వర్గం గురించి కొత్తగా చెప్పుకునేది ఏమీ లేదు. కానీ ఎడిటింగ్ డిపార్ట్మెంట్ కష్టం గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. కీరవాణి సంగీతాన్ని ఆస్వాదించాలంటే మంచి డాల్ఫీ థియేటర్ తప్పనిసరి. ఫైనల్గా చెప్పాలంటే బాహుబలి ది ఎపిక్ రిలీజ్ సినిమాలో కొత్త ట్రెండ్ సృష్టించడం ఖాయం. ఒక టికెట్కు 2 పాన్ ఇండియా మూవీస్ తరహాలో రాజమౌళి చేసిన ఈ ప్రయోగం గొప్ప ఫలితాన్ని ఇవ్వబోతుంది. భవిష్యత్తులో పుష్ప, కేజీఎఫ్, కాంతార లాంటివి ఇదే బాట పట్టినా ఆశ్చర్యం లేదు. దశాబ్దాలు దాటినా ఇంకా దాని తాలూకు వైబ్రేషన్స్ మోస్తున్న బాహుబలి లాంటి సినిమాలకు కాలదోషం ఉండదు. వాటిని ఎన్నిసార్లు థియేటర్లలో అనుభూతి చెందినా మళ్ళీ కావాలనిపిస్తుంది. ఇకపై బిగినింగ్, కంక్లూజన్ కన్నా ఎపిక్కే ఫాలోయింగ్ పెరిగి మరో కల్ట్ క్లాసిక్గా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.